హాయ్ అండి, వేర్వెల్లో అయితే దిగిపోయాం. ఇక్కడ నుంచి సోమనాథ్ వెళ్ళాలి. ట్రైన్ అయితే రైట్ టైంకే వచ్చింది. ట్రైన్ అయితే చాలా బాగుందండి. ఏసీ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఏసీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అంతే. మనకి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉన్నాయి. సో డే 3 టు సోమనాథ్ అండ్ డామన్ అండ్ దియు. ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను తర్వాత మళ్ళీ. సో సోమనాథ్లో అయితే ఒక రూమ్ తీసుకున్నామండి. మొత్తం ఫ్యామిలీ అందరం ఒకే రూమ్ తీసుకున్నాం. చాలా పెద్ద రూమ్. ఫ్రెష్ అప్ అయిపోయి డామన్ అండ్ దియు గంగేశ్వర్ చూడడానికి అయితే బయలుదేరాం. కాకపోతే మధ్యలో బాణగంగా అండ్ బాల్కా తిలక్ కూడా ఉన్నాయి. సో ఇది లైక్ సోమనాథ్ లోకల్ ట్రిప్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కదా సముద్రం, అదంతా అది వచ్చేసరికి బాణగంగా. అక్కడి నుంచే మనకి కృష్ణుడికి బాణం వేశారనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్లేస్ ఏంటంటే బాల్కా తీర్థ్. ఇప్పుడు మీరు చూస్తుంది బాల్కా తీర్థ్. అక్కడ ఆ సముద్రం అయితే ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి బాణం వేస్తే కృష్ణుడు ఈ ప్లేస్లో ఉన్నారంట. ఈ ప్లేస్లో వచ్చేసరికి కృష్ణుడికి బొటని వేలికి బాణం తగిలింది. సో ఇదే లోపల ప్లేస్ అంట. ఇంకా లోపల కూడా చూపిస్తాను రండి ఎలా ఉందో. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతాను లోపలికి వెళ్తున్నాము, చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసరికి కృష్ణుడు ఏ చెట్టు మీద అయితే కూర్చున్నారో దేవుడి పక్కనే ఆ చెట్టు కూడా ఉంటుంది. అది కూడా బాగా చూడండి. ఇది వచ్చేసరికి పక్కనే చిన్న బాలకృష్ణుడిని ఉయ్యాలు ఊపడానికి పెట్టారు. చాలా బుజ్జిగా ఉన్నారు కదా. సో అది కృష్ణుడు పక్కనే బెరడులా కనిపిస్తుంది కదా, అదే అన్నమాట ఆయన కూర్చున్న చెట్టు. ఇక్కడే కృష్ణుడు అంతర్ధానం చేశారు అని చెప్తారు పురాణాల ప్రకారం. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసరికి బాల్కా తీర్థ్. సో నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మన నెక్స్ట్ ప్లేస్ గంగేశ్వర్ టెంపుల్ అండి. ఇది మీరు చాలా యూట్యూబ్ షార్ట్స్లో అది చూసుంటారు. ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి సోమనాథ్ నుంచి 70 to 80 కిలోమీటర్స్ మధ్యలో. ఇది ఒకసారి డామన్ అండ్ దియులో ఉంది. మళ్ళీ డామన్ అండ్ దియులో కూడా ఇది దియులో ఉందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఆ బీచ్. ఇదంతా ఇదే లోపలికి వేయండి. బీచ్ అలలు కొడుతూ ఉంటాయి ఇక్కడ. ఈ గంగేశ్వర్ టెంపుల్ అనేది శివుడి టెంపుల్. ఇది పంచపాండవులు ఇక్కడ కట్టారంట. రండి లోపలికి వెళ్దాం. ఇదేనండి ఇవే. చాలా జనాలు ఉన్నారండి. ఒకరి తర్వాత ఒకరు వెళ్దాం. మహాదేవ్ మహాదేవ్. సో ఇదేనండి టెంపుల్. పంచపాండవులు వనవాసంలో ఉన్నప్పుడు పంచశివలింగాల్ని ఇక్కడ నిర్మించారు ఈ సముద్రం ఒడ్డున. महादेव 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 महादेव
हमको भी जाना है भैया, बहुत देर से बड़ा दीदी जाना तो हम भी जाना है। सब रहेंगे సో మొత్తానికి గంగేశ్వర్ దర్శనం అయితే అయిపోయిందండి. మేము దమన్ అండ్ దియు నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ ఆగామండి. ఈ టెంపుల్ పేరు ప్రాచి, సోమనాథ్ దగ్గరలో ఉంది. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ ఒక్క గుడికి వస్తే 100 సార్లు కాశీకి వచ్చినట్టు అంటండి. ఇది వచ్చేసరికి సరస్వతీ నది. లోపలికి వచ్చిన తర్వాత ఇటొక టెంపుల్ ఉందండి, అలానే ఇటొకటి టెంపుల్ ఉంది. అదైతే శివుడి టెంపుల్. ఇదేంటో, ఇది కూడా శివాలయమేనండి. ఈ టెంపుల్లో శివుడిని స్వయంగా ధర్మరాజే స్థాపించారంట. హర్ హర్ మహాదేవ్. ఎవరైతే పూజలు జరిగారో వాళ్ళకి మోక్షం అంటే ఆశీర్వాదం. మనం టెంపుల్ చూసాం కదా, దాని ఆపోజిట్లోనే ఈ ట్రీ ఉందండి, ప్యూపుల్ ట్రీ. దీన్ని మోక్ష పేడ్ అని అంటారంట. ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో. ఇక్కడ ఎవరైనా సరే ఒక చెంబు నీళ్లు ఈ వృక్షానికి పోస్తే ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళకి మోక్షం చెందుతుందంటండి. అందుకే దీన్ని మోక్ష పేడ్ అంటారంట. वरना पीपल का पेड़ तो हमारे गांव में भी रहता है, क्योंकि आज से करीबन 5,500 साल पहले जब महाभारत का युद्ध हुआ तो उस युद्ध के बाद 5 पांडव थे युद्ध में जीते, लेकिन 5 पांडवों को युद्ध के अंदर एक गोत्र हत्या का नाम का पाप लगा। गोत्र हत्या यानी खुद के ही भाई को मारना। तो पांडवों के बड़े भाई यानी युधिष्ठिर उस धर्म के राजा थे, तो उनको मन में शंका हुई कि भाई मुझे अपने भाइयों को मोक्ष देना है और मुझे ये गोत्र हत्या का पाप लगा है, तो मुझे इस पाप से भी मुक्ति होना है। तो पहले 5 पांडव मिलकर सारे पवित्र तीर्थों की यात्रा करते हैं, सारी पवित्र नदियों में स्नान करते हैं और वहाँ पे तर्पण पिंडदान करते हैं, लेकिन कहीं भी उनको पाप में से मुक्ति नहीं मिली, ना ही उनके भाइयों को मोक्ष मिला। तो लास्ट में 5 पांडव द्वारिका भगवान श्री कृष्ण के पास जाते हैं और कृष्ण परमात्मा से कहते हैं कि भगवान ये युद्ध तो हमने धर्म के लिए किया था, जैसे आपने बोला वैसे ही हमने किया था,
फिर भी हमें ये पाप लगा है, तो हमें इस पाप में से मुक्त होना है। और हमने जिनको मारा वो हमारे भाई थे, हमारे स्वजन थे, हमारे गुरुजन थे, हमारे आत्मजन थे, तो हमें उनको भी मोक्ष दिलाना है। तो आप हमें कृपया कोई रास्ता दिखाओ। तो फिर कृष्ण परमात्मा धर्मराजा से कहते कि धर्मराज आप सारे तीर्थों की यात्रा करो, लेकिन जिस तीर्थ में आपको क्रांत सरस्वती नदी मिले, और क्रांत सरस्वती नदी के 5 प्रवाह दिए गए हैं, लेकिन जो नदी कहा जाता है, तो क्रांत सरस्वती में स्नान करके नदी के किनारे पीपल का पेड़ लगाना है, ये नदी लुप्त हो जाती है। तो 5 पांडव यहाँ पे बता रहे इसी नदी में स्नान किया, और पांडवों के बड़े भाई यानी धर्मराजा ने अपने हाथों से पीपल का पेड़ लगाया। 5 पांडव यहाँ पे स्नान करके पानी छोड़ते हैं। बाद में పంచపాండవులు స్థాపించిన సూర్య భగవానుడు గుడి. సో ప్రాచి అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సోమనాథ్లోనే ఉంది. పంచపాండవులు నిర్మించిన సూర్య భగవానుడి టెంపుల్. లోపలికైతే ఫోన్ అలో చేయలేదు, బట్ ఎలాగోలా తీసాము. సో కొంచెం బాగా రాదు చూడండి అయినా సరే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హింగ్లాజ్ మాత టెంపుల్ అండి. అయితే ఇది వచ్చేసరికి పంచపాండవులు వాళ్ళ వనవాసంలో పంచపాండవుల్ని కాపాడడానికని చెప్పి హింగ్లాజ్ దేవి మాతని పూజించేవారంట. ఇది చాలా చిన్న గృహలో ఉంటుంది. మనం అలా వెనక్కి తిరిగి పాక్కుంటా వెళ్ళాలి. అలా లోపలికి వెళ్తే అక్కడ అమ్మవారు ఉంటారు. నేనైతే వెళ్ళలేదు, మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు. సో అది ఎలా ఉందో చూపిస్తాను రండి. సో చూస్తున్నారు కదా, ఎవరైనా సరే అలా ఒంగోని ఆ చిన్న స్పేస్ నుంచే వెళ్ళాలి. లోపల గుడి అయితే ఫుల్ వ్లాగ్లో లేదు, షార్ట్ వీడియోలో ఉంది. ఆ షార్ట్ వీడియో లింక్ ఫుల్ డిస్క్రిప్షన్ కింద అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లోపల నుంచోడానికి ప్లేస్ కానీ ఏది ఉండదు, చాలా చిన్న స్పేస్లోనే అమ్మవారు ఉంటారనమాట. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే పంచ పాండవుల్ని కాపాడిన అమ్మవారంట ఈవిడ. ఇది వచ్చేసరికి ఇంకా చుట్టుపక్కలంతా చిన్న చిన్న గుడిలండి అంతే. ఇదేనండి సోమనాథ్ జ్యోతిర్లింగం. మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం. ఇది వచ్చేసరికి ఓన్లీ జ్యోతిర్లింగమే కాదు, మన ఇండియాలోనే అతి పురాతనమైన ఫస్ట్ గుడి. 12,000 years బ్యాక్ది. కానీ ఇక్కడ బ్యాగ్స్, ఫోన్స్ ఏమీ అలో చేయట్లేదు, అందుకే ఇంతకన్నా ఎక్కువ చూపించలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇదేనండి సోమనాథ్ మందిర్. ఇది న్యూ సోమనాథ్ మందిర్. మొఘల్స్ డిస్ట్రాయ్ చేస్తూ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారంట. దీని బయట పాత సోమనాథ్ మందిర్ కూడా ఉంది, దాని ఎదురుగానే చూసారా. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం. ఇది ఒరిజినల్ సోమనాథ్ మందిర్. న్యూ సోమనాథ్ మందిర్ దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసరికి ఓల్డ్ సోమనాథ్ మందిర్కి అయితే వెళ్తున్నాం. నిజంగా చెప్పాలి అంటే ఇదే ఒరిజినల్ అన్నమాట. అది మొఘల్స్ డిస్ట్రాయ్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ ఇంకో సోమనాథ్ టెంపుల్ కట్టారు. సో ఇదే ఒరిజినల్ సోమనాథ్ మందిర్. చూసేద్దాం రండి ఎలా ఉంటుందో లోపలంతా. అక్కడంత సెక్యూరిటీ అయితే లేదు ఇక్కడ. దర్శనం అయితే ఎంత బాగా జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. అక్కడ అయితే అసలు ఫుల్ సెక్యూరిటీ, ఇక్కడ ఏం లేదు. మన చేతులతో మనమే శివుని పట్టుకొని అంతా ఎంతో చక్కగా చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంటుంది,
మనం ఎటు నుంచి వచ్చామో అటు నుంచి కాకుండా వెనక వైపు మెట్లు ఉంటాయి అన్నమాట, అటు నుంచి బయటకు వెళ్ళడమే. సో ఎలా అనిపించిందండి ఫుల్ వ్లాగ్? ఇదే మన సోమనాథ్లో లాస్ట్ టెంపుల్. ఇక్కడితో అయితే మన సోమనాథ్ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ అండి మా ఎఫర్ట్స్ని గుర్తించి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.